మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం విచారకరం. వైఎస్ఆర్సీపీ ఆరోపణపై వివరణ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కారణం కరోనా వైరస్ కాదు, క్యాస్ట్ వైరస్. ఎస్ఈసీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఒక్క క్షణం ఆలోచించండి, కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. రోడ్ సేఫ్టీపై డ్రైవర్లకు అవగాహన కల్పించిన భయంస డీఎస్పీ నరసింహరావు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పౌరులు ఆరోగ్యంగా ఉంటారు. గోదావరి ఖనిలో మరుగుదొడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే చందర్. డీటెయిల్స్ చూస్తే ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని కారణంగా చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ వర్గాలు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తన నిర్ణయంపై వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. జాతీయ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే ఎన్నికలు వాయిదా వేశామని ఎస్ఈసీ తెలిపింది. కరోనాపై విపత్తు ఆదేశాలు ఉపసంహరించిన తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశామని, రద్దు చేయలేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వాతంత్ర వ్యవస్థ అని ఎస్ఈసీ ఉద్ఘాటించింది. హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఎన్నికలు కమిషనర్కు ఉంటాయని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం తీవ్ర విచారకరమని పేర్కొంది. ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అంత విచ్చలవిడిగా కరోనా ఉందా? ఏ అధికారులతో మాట్లాడి రమేష్ కుమార్ చౌదరి నివేదిక తెప్పించుకున్నారు? ఎవరితో సంప్రదించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సపోర్ట్ చేస్తే సరిపోతుందా? ఎన్నికలు వాయిదా పడాలని వాళ్ళిద్దరికీ ఉంటే చాలా అని ప్రశ్నించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడానికి కారణం కరోనా వైరస్ కాదు, క్యాస్ట్ వైరస్ మాత్రమే అని చౌదరి గారు ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వత్తాసు పలుకుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకోవడానికి ఏ విధంగా కసరత్తు చేశారో రమేష్ కుమార్ చెప్పాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ అధికారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అరాచకాలు, ఎలక్షన్ల నామినేషన్లపై ఎలక్షన్ కమిషన్ స్పందించి పంచాయతీ ఎలక్షన్లను వాయిదా వేయడం, ఎలక్షన్లో నామినేషన్ పర్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అవినీతి రహిత నామినేషన్ పర్వం జరిగిందని, ప్రజా తీర్పు లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సిగ్గుమాలిన చర్య అంటూ స్థానిక ఎమ్మెల్యే అవినీతి పరిపాలనను దుయ్యబట్టారు. జరిగినటువంటి మేమందరం కూడా ప్రతి జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని మొత్తం కూడా ఈ రాష్ట్ర దేశంలో ఉన్న ఎన్నికల కమిషనర్లకి, హైకోర్టు చీఫ్ జస్టిసులకి, మరి మానవ హక్కుల కమిషనర్కి, రాష్ట్ర గవర్నర్ కి, కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారికి, న్యాయశాఖ మంత్రికి, కేంద్ర ఎన్నికల సంఘానికి అందరూ కూడా మేము ఇక్కడ జరుగుతున్న వీడియో ఆధారాలతో, ఫొటోస్తో, మరి ఇక్కడ జరిగినటువంటి కేసులు, అక్రమ కేసులు, ఎఫ్ఐఆర్ కాపీలతో సహా అందరూ కూడా గత 3 రోజులకు పంపించడం జరిగింది. మేము తర్వాత ప్రతి జిల్లాకి ఒక ఎన్నికల అధికారి నియమించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. వచ్చిన ఎన్నికల అధికారి కూడా మన జిల్లా కూడా సిద్ధార్థ జైన్ వచ్చారు. ఆయన కూడా మొత్తం ఈ జిల్లాలో జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఆయన మొత్తం పంపించారు. మరి ఈరోజు ఈ ఎన్నికలు రద్దు చేశారని చెప్పి మీరు ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కమిషన్ విమర్శిస్తారా? కులంతో విమర్శిస్తారా? ఏమి ఎక్కడుంది ఇది? ఈ సాంప్రదాయం ఎంతదా మీకు అధికారం వేసేసి ప్రజలు మోసపోయి ఓట్లు వేసేస్తే ఇంత నీచంగా మీరు ప్రజలు తీర్చుకుంటారు ఈ రాష్ట్ర ప్రజల మీద? ఇది మంచి పద్ధతి కాదని మేము ఖండిస్తున్నాం దీన్ని. ముఖ్యమంత్రి సీరియస్ గా గురించి మళ్లీ చెప్తున్నా, మళ్లీ నామినేషన్ ప్రక్రియల్ని ఇప్పటి వరకు జరిగిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్ని రద్దు చేయాలి, రీషెడ్యూల్స్ పెట్టాలి, రీనామినేషన్ పట్టాల్సిందే. ఎందుకంటే పూర్తిగా ఎక్కడ కూడా నామినేషన్ గాని, అదేవిధంగా స్క్రూటినీ గాని, విత్డ్రా గాని ఏదీ సక్రమంగా జరగలేదు. ప్రతిదీ అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా, రౌడీజంగా జరిగింది తప్ప ఏ ఒక్కటి కూడా జరగదు. అన్ని కూడా 4 మండలాలు రద్దు చేయాలి, 64 ఎంపీటీసీలు రద్దు చేయాలి, 4 జెడ్పీటీసీలు రద్దు చేయాలి.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు ముందుకు పోవాలి తప్ప ఇలా అక్రమైన దాంట్లో పోకూడదు. మరి ఈసారి వేసే నామినేషన్ ని మనం ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లో కట్టే కరెంటు బిల్లు కూడా ఆన్లైన్ చేసుకున్నాం, ఏది చూసినా ఆన్లైన్, గ్యాస్ కనెక్షన్ కూడా ఆన్లైన్ చేసుకున్నాం. మరి ఇంత పెద్ద ఎన్నికల ప్రక్రియని, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నామినేషన్ ప్రక్రియ కూడా ఆన్లైన్ లో పెట్టాలి, ఆన్లైన్ సిస్టమ్ చేయాలి. ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి తొత్తులు కాసి అధికారులకు బుద్ధి రావాలి. నామినేషన్ ప్రక్రియ టైం గడువు తీసుకోవాలి, నామినేషన్ కి బాగా గడువు తీసుకుని ఆన్లైన్ లో చేయాలి. ఆన్లైన్ లో చేస్తేనే ఈ యొక్క నామినేషన్ మీద నమ్మకం ఉంటుంది, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం లేదు. ఇప్పుడు నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని దౌనపల్లె గ్రామంలో రోడ్డు భద్రతపై భంస డివిజన్ డీఎస్పీ నరసింహరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ట్రాక్టర్, జీపు, ఆటో, సైకిల్, మోటార్ వాహనాలు నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని, పిల్లలకు వాహనాలు నడపడానికి ఇవ్వవద్దని ఆయన హెచ్చరించారు. ప్రమాదాలు జరిగితే బండి యజమానిపై కేసులు చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఫ్రెండ్లీ పోలీస్ విభాగంలో పోలీస్ శాఖ తరపున వాలీబాల్ కిట్లు మరియు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హైమద్, వీడీసీ చైర్మన్ దత్తాత్రి, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుంటాల పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ శ్రీకాంత్ మరియు గ్రామస్తులు, డ్రైవర్లు పాల్గొన్నారు. చిన్న అమౌంట్ కాదు కదా, 10,000 రూపాయలు అంటే కనీసం మనం 2 నెలలు కష్టపడితే కానీ 10,000 సంపాదించాలి. ఒక ట్రాఫిక్ అవేర్నెస్ గురించి గ్రామము తిరిగి మనిషిని పట్టుకొని చేనుల చుట్టుపక్కల ఆరేయండి, రోడ్ పైన క్లియర్ పెట్టండి. రోడ్ పైన ఎక్కడ కూడా మీరు అట్లాంటి ఏం కూడా మొక్క చేనులు కావచ్చు, వివిధ ఏది పంటకు సంబంధించిన ఏది కూడా రోడ్ పైన దయచేసి ఆరేయండి. ఓకేనా? ముందే పెట్టుకున్నారంటే ముందుగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకోవాల్సిన పనులు. ఇక ఇంతకుముందు యువకుడు మాట్లాడుతూ ఆ గ్రౌండ్ గురించి ఒకటి అన్నారు. గ్రౌండ్ అయినా ఇప్పుడు కూడా మీరు సేవ్ చేసుకోగలుగుతారు. లేకుంటే ఈ ఎండకు, ఈ డస్ట్కు పోతే ఫేస్ కూడా ఖరాబ్ అవుతుంది. యూత్ స్పెషల్లీ పెళ్లిగానోళ్ళు పెట్టుకోవాలి. గోదావరి ఖని పట్టణంలో ప్రజలు సౌకర్యార్థం మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రధాన చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన పే అండ్ యాజ్ మరుగుదొడ్లు, స్నానపు గదులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రధాన చౌరస్తాలో ప్రజలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులు తొలగించేలా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని, ఓల్డ్ అశోక్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రధాన చౌరస్తాలో మరుగుదొడ్లు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, నగర కమిషనర్ ఉదయ్ కుమార్, కార్పొరేటర్ భాస్కర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మరుగుదొడ్లు లేక అసౌకర్యానికి గురవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మరుగుదొడ్లను నిర్వహణ చేయడం, వాటిని నిర్వహణ చేయడం కూడా చాలా ప్రత్యేకంగా ఈ యొక్క శుభ్రంగా ఉండాలంటే తప్పకుండా ఒక మంచి సిబ్బంది అవసరం. కాబట్టి దీని నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకు కూడా అప్పగించాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. గోదావరిలో అశోక్ నగర్, ఓల్డ్ అశోక్ ఫ్యాక్టరీ దగ్గర ఒకటి, ఓల్డ్ అదేవిధంగా
యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కార్పొరేషన్లో ప్రారంభం చేసుకోవడం ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమానికి మన మొట్టమొదటిగా మేయర్గా ఎన్నికైన తర్వాత స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశం మేరకు గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్ మరియు ఆర్ఐఎఫ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మరియు కేంద్ర బలగాలు గోదావరి ఖని పట్టణంలో కవాతు నిర్వహించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బయలుదేరి ఫైయింగ్ లైన్, విఠల్ నగర్, రమేష్ నగర్ వీధుల్లో కవాతు నిర్వహించారు. ఒకేసారి పట్టణంలో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు రోడ్డుపైకి రావడంతో ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రజలలో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి మరియు శాంతి భద్రతల పరిరక్షణకై ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మొదటగా ఈరోజు గోదావరి ఖని పట్టణ ప్రాంతంలో పట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అంటే గత సంవత్సరంలో ముందు జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో వాటిని ఫైయింగ్ లైన్, విఠల్ నగరు, గాంధీనగర్, తర్వాత కళ్యాణ్ నగర్, రమేష్ నగర్, లేని నగర్ ఇవన్నీ ప్రాంతాలలో విజిట్ చేయడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య ఉత్పన్న కాకముందుకే ఎటువంటి ప్రాబ్లం రాకుండానే దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆర్ఐఎఫ్ కంపెనీ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ గోదావరి ఖని, రేపు రామగుండం, తర్వాత మంతని, పెద్దపల్లి ఏరియాలో కూడా సేమ్ విజిబుల్ పోలీస్. కరోనా ఎఫెక్ట్తో చికెన్ రేటు అమాంతం పడిపోవడంతో చికెన్ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. చికెన్ రేటు ఎంత తగ్గినా కూడా తినేవారు లేకుండా పోవడంతో కాగజ్ నగర్ పెట్రోల్ పంపు దగ్గర బాయిలర్ కోడి 100 రూపాయలకు 2 మైక్లలో అరుస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఆదివారం రాగానే చికెన్ షాప్ ముందు లైన్ కట్టే వినియోగదారులు కరోనా దెబ్బకు ముఖం చాటేశారు. రావాలి మాల్ ఖతం అవుతుంది. 100 రూపాయలు రెండు, 100 రూపాయలు రెండు, 100 రూపాయలు రెండు, 100 రూపాయలు రెండు బాయిలర్ కోళ్ళు పోయా. రావాలి తొందర రావాలి. 100 రెండు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో జమ్మికుంట పట్టణంలోని సినిమా హాళ్లు మూసేశారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో మధ్యాహ్నం తర్వాత ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. రోడ్లన్నీ బంద్ వాతావరణం కనిపించింది. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నల్గొండ జిల్లా పెద్దాపురం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షుడు బొడ్డు ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు రమావత్ రాంబాబుతో పాటు ఇతర ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 21,000తో పాటు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. 2006 సంవత్సరాల నుంచి దాదాపు 14 సంవత్సరాలను ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నాము. ఈ ఉపాధి హామీలోని పనిలోని మా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ ఎలా ఉందంటే, మా దరిదాపు 1200 జీతం కానించి దాదాపు 10,000 వరకు పని చేస్తున్నప్పటికీ కానీ గ్రామంలోనే కానీ ప్రతి పని
మా గవర్నమెంట్ కల్పించిన ప్రతి పనిలోనూ మా సాయంతో పాటు లెట్రిన్లు కానీ బాత్రూములు కానీ దాదాపు అన్ని పనుల్లోని ప్రభుత్వ సహాయకునిగా మేమందరం ఎంతో అభివృద్ధిలోని ప్రభుత్వ పథకాల్లో చాలా ఉపయోగపడి ఉన్నాము. కానీ మాకు గవర్నమెంట్ మా యొక్క 4779 జీవోను ఇంప్లిమెంట్ చేసి మా బతుకులోని ప్రతి దాన్ని మా యొక్క రోడ్డు మీద పడే విధంగా ఆ జీవోను తెచ్చి గత 14 సంవత్సరాలుగా ఈ ఎన్ఆర్ఈజిఎస్ పని చేయడం జరుగుతుంది. గ్రామాల స్థాయిలో జరిగే ప్రతి గ్రామీణాభివృద్ధి పథకంలోనూ మేము మా వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అయినా కూడా 1200 కాడి నుంచి ఇప్పటి వరకు అలాగే పనిచేసుకుంటూ వస్తున్నాము. అయినప్పటికీ ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా మాపై ఇంత కూడా జాలి లేకుండా అంత నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని ఇంత ఘనంగా బాధిస్తున్నారు. మేము ఎంత వెట్టి చాకరీ చేసినా మా శ్రమని గుర్తించడం లేదు. మేము అసలు ఏం పాపం చేసినాము, మేము ఎంత గాను మాకు సహాయం చేయకపోగా మళ్ళీ మాకు 477 జీవోని అమల్లోకి తెచ్చి మేము చేసిన శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోగా ఇంకా మా జీతాలలోనే కట్టింగులు పెట్టి మమ్మల్ని బానిసల్లాగా చూడడం జరుగుతుంది. కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ ప్రభుత్వం రాకముందు మాకు ఒక్క నిమిషం చెప్పనా, కేసీఆర్ గారు రాకముందు అది కాంట్రాక్టు వ్యవస్థ అంటే వారు చెప్పడం జరిగింది. కాంట్రాక్టు వ్యవస్థ ఏంది, అసలు బానిసత్వం అని చెప్పడం జరిగింది. కాంట్రాక్టు వ్యవస్థని మన తెలంగాణలో లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు బానిసల కంటే కూడా ఇంకా ఘోరంగా మమ్మల్ని ఇట్లా చూడడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారు మా గోడు విని వెంటనే మా ఒక్క డిమాండ్లకి స్పందించి వారు మాపై సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషకరమని రజక సంఘం సభ్యులు, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు బస్వరాజు సారయ్య, క్లబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, తెలంగాణ రజక సంఘ అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ, రజక సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆప్తాం రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి ఆశీస్సుతో రెండోసారి ఎంపిక చేసినందుకు రియల్గా మనం అందరిగా సంతోషించాలి. అలాంటి వ్యక్తి చేతి మీదకి వెళ్ళి, జిల్లా పరిషత్ చేతి మీదకి వెళ్ళి మన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాకలి ఐలమ్మ పేరు చాకలి చాకలి అవసరం కాకుండా మరి ఆశయ సాధన కొరకు గౌరవ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు మరి బడుగు బలహీన వర్గానికి, కుల సంఘాల వారికి, వృత్తి సంఘాల వారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కాకుండా మనకే మన కాలం నిలబడాలనే ఆలోచనతో ఎన్నో సంక్షేమ ఫలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర రజక సంఘ అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు, మా చిరకాల మిత్రులు, తెలంగాణ ఉద్యమంలో కలిసి మాకు నాయకత్వం వహించిన సోదరులు బస్వరాజు సారన్న గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ గారు, అదేవిధంగా సోదరి ఎంపీపీ అరుణ గారు, కరుణ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ విజయలక్ష్మి గారు, గ్రామ సర్పంచ్ మిత్రులు పథకం శ్రీధర్ గారు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు అహ్మద్ గారు, స్పోర్ట్స్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ ఎంపీటీసీ సోదరులు, అదేవిధంగా మా మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు, అదేవిధంగా గంభీరావుపేట పట్టణ శాఖ అధ్యక్షులు, ఇతర పార్టీలందరికీ, బీసీ సంఘాల నాయకులు, గౌరవనీయులు
హనుమాన్లు గారు, అదేవిధంగా మా సహచరులు కొత్తపల్లి ప్రాథమిక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం వాసవి క్లబ్ ఉపాధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్ చేసిన మంచి పనులకు గుర్తింపుగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా జాతీయ విశిష్ట ప్రతిభా పురస్కారం అవార్డు తీసుకున్నాడు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామర మండలంలో ఒగలాపూర్లోని సైలాని బాబా దర్గాలో నిర్వహించే సందల్ జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. సైలాని బాబాకు సమర్పించే గంధాన్ని దర్గా పీఠాధిపతి సైలాని బాబా తీసుకువచ్చి సమర్పించారు. అంతకుముందు సైలాని బాబా దర్గాను వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ఈ దర్గాలో మహిమ ఉందని, ఇక్కడికి రాగానే ఏదో తెలియని శక్తి ఆవరిస్తుందని, దాంతో శరీరం అంతా పొలికిస్తుందన్నారు. ఇక్కడ జరిగే జాతరకు ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం చాలా గొప్ప విషయమని అన్నారు. కుల మతాలకు అతీతంగా ఇక్కడకు చేరుకున్న ప్రతివారీ భక్తుడికి సైలాని బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ మాట్లాడుతూ హిందూ ముస్లిం సంయుక్తంగా ఈ జాతర జరగడం నిజంగా చాలా శుభపరిణామమన్నారు. సైలాని బాబా ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పరకాల ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబా 2020 ఉత్సవాలకు వచ్చేసిన భక్తులకు మా ఎంపీటీసీఎల్ తరఫున సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతర విద్యుత్ నెట్వర్క్ అందిస్తున్నాము. ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా అన్ని డీటీఆర్స్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ మా సిబ్బంది కూడా పూర్తి నైట్ ఇక్కడే ఉండి భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా, కరెంటు అంతరాయం లేకుండా जिसमें हर साल की तरह तकरीबन हज़ारों खिदमतमंद यहाँ पर बारगाह सैलानी बाबा पे हाजिरी देते हैं और हम भी गरीब नगर से और दूसरे डिस्ट्रिक्टों से लोग यहाँ पर तशरीफ़ लाते हैं। सैलानी बाबा रहमतुल्लाह अलैह का ये 113वां उर्स शरीफ है, संदल है। आज हमारे सैलानी बाबा के हमारे साथ ठहरे हुए हैं। यहाँ पर साल से यहाँ पर मेला चल रहा है। आज सरकार सैलानी बाबा का 113वां संदल आज संदल हो रहा है, कल उर्स हो जाएगा, परसों तहलील फातिहा हुई है। इसी तरीके से यहाँ पर भेदभाव नहीं, हिंदू मुसलमान नहीं, सब मिलजुल कर ईसाई सब मिलकर यहाँ पर पूरे तेलंगाना से तकरीबन అన్న మీరు కొంచెం వెనక జరగండి, కొంచెం వెనక జరగండి అన్న. అమ్మ మీరు వెనక చూసుకోండి, వెనక జరగండి.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ మల్లన్న ఆలయం జాతర ఉత్సవాలకు ప్రతి సంవత్సరం కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం మల్లన్న స్వామికి బోనాలను సమర్పిస్తుంటారు. సుమారు 80,000 బోనాలతో మరియు శివశక్తుల నృత్యాలతో మధ్య ఒగ్గు కళాకారులతో అంగరంగ వైభవంగా ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ జాతరలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోరపు రవి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారికి దురుద్దేశాలు ఆపాదించడం విచారకరం. వైఎస్ఆర్సీపీ ఆరోపణపై వివరణ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కారణం కరోనా వైరస్ కాదు, క్యాస్ట్ వైరస్. ఎస్ఈసీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఒక్క క్షణం ఆలోచించండి, కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. రోడ్ సేఫ్టీపై డ్రైవర్లకు అవగాహన కల్పించిన భయంస డీఎస్పీ నరసింహరావు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పౌరులు ఆరోగ్యంగా ఉంటారు. గోదావరి ఖనిలో మరుగుదొడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే చందర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.